హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ప్రేమ కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరియు ఇది రియల్ స్టోరీ కూడా. ఒక చిన్న సంఘటన ఒక యువకుడిని తన జీవితాన్ని ఎలా మార్చేసిందో క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సరే, మరి డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదామా? మన జీవితాలలో కూడా ఎప్పుడో ఒకసారి ఎవరినో ఒకరిని ప్రేమించి ఉంటాం కదా. ఎవరిని అయితే మనం మొదటిసారిగా ప్రేమిస్తామో వారిని మనం బ్రతికి ఉన్నంతకాలం మర్చిపోము. ఆ ప్రేమ మనకు దొరికిందా లేదా అనే క్వశ్చన్ పక్కన పెడితే, అవును కదా ఫ్రెండ్స్. సరే, మరి ఏం జరిగిందో చెప్తాను క్లియర్గా ఈ వీడియోలో. ఒక అబ్బాయి చాలా చలాకీతనం, ఏదో ఒకటి సాధించాలి అని లక్ష్యం కలవాడు. కొత్త ఆశలతో ఊహలతో కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అతని పేరు సందీప్. చదువుల్లో, గేమ్స్ మరియు ప్రతి కల్చరల్ యాక్టివిటీలో చురుకుగా ఉండేవాడు. క్లాస్లో అందరికీ కూడా తనంటే చాలా ఇష్టం. లెక్చరర్స్కి కూడా చాలా ఇష్టం తనంటే. ఒక వ్యక్తిలో ఏవైతే మంచి క్వాలిటీస్ ఉండాలి అని అనుకుంటామో అవన్నీ తనలో ఉన్నాయి. సందీప్ క్లాస్లో ఒక అమ్మాయి మాత్రం తనతో క్లోజ్గా ఉండేది. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేది. తన పేరు గౌతమి. ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఇలా మొదలైన వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రతి విషయం ఇద్దరు షేర్ చేసుకునే విధంగా చేసింది. అయితే మంచిగా సాగిపోతున్న సందీప్ అండ్ గౌతమి లైఫ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అదేంటో 1 by 1 చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. అయితే గౌతమిని వేరే వ్యక్తి ఇష్టపడేవాడు. అతని పేరు మాధవ్. మాధవ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి అపార్థం చేసుకున్నాడు. అయితే ఇతనిది వేరే కాలేజ్ అండ్ సందీప్ది వేరే కాలేజ్. కాకపోతే గౌతమి మాధవ్కి తెలుసు మరియు చాలా ఇష్టపడుతున్నాడు. కానీ గౌతమి ఎవరిని ప్రేమించట్లేదు. అయితే సందీప్ వల్ల గౌతమి ఎక్కడ మిస్ అయిపోతుందేమో అని డైరెక్ట్గా సందీప్ చదివే కాలేజ్కి వచ్చాడు. మాధవ్ వార్నింగ్ ఇచ్చాడు. సందీప్ అండ్ గౌతమి ఎంత చెప్తున్నా వినకుండా సందీప్ని కొట్టాడు మాధవ్. సందీప్ని కొడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఊరుకుంటారా? అటు మాధవ్ ఫ్రెండ్స్, ఇటు సందీప్ ఫ్రెండ్స్ పెద్ద గొడవ కాలేజ్లో. ఆ గొడవ వల్ల అందరికీ సస్పెండ్ చేసి ప్రిన్సిపల్ ఇంటికి పంపించేశారు. కాలేజ్కి రావద్దు అన్నారు. ఆ గొడవ సందీప్ మరియు గౌతమి జీవితాలను పూర్తిగా మార్చేసింది. అంటారు కదా, దూరం మనుషుల్ని దగ్గర చేస్తుంది అని. అలాగా సందీప్ మరియు గౌతమి మధ్య ప్రేమ చిగురించింది. కాలేజ్ లేదు, ఎలాగో అలాగా ఎగ్జామ్స్ రాశారు ఫస్ట్ ఇయర్వి. అటు చూస్తే ప్రిన్సిపల్ టీసీ ఇవ్వట్లేదు, కాలేజ్కి కూడా రానివ్వట్లేదు. ఇంకొక ఇయర్ అయితే స్టడీ అయిపోతుంది అనగా వీరిద్దరి మధ్య ఒక పెద్ద సంఘటన జరిగింది. సడన్గా గౌతమికి హెల్త్ బాగోలేదు. ఎప్పుడు హెల్తీగా ఉండే గౌతమి సిక్ అవ్వటం భరించలేకపోయాడు సందీప్. గౌతమి సందీప్కి కాల్ చేసి, నేను ఎక్కువ కాలం బతకను, నాకు క్యాన్సర్ అని చెప్పింది. ఆ విషయం వినగానే సందీప్కి ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం ఫీవర్ కూడా రాని అమ్మాయికి ఇంత పెద్ద వ్యాధి ఎలా వచ్చింది అని నమ్మలేకపోయాడు. ఆ నెక్స్ట్ డే గౌతమి చనిపోయింది. చలాకీగా ఉండే సందీప్ చీకటి గదిని తన జీవితంలా మార్చుకున్నాడు. ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా అదే గదిలో మిగిలిపోయిన కలలను, తన జ్ఞాపకాలను గుండెల నుంచి తీయలేక నరకయాతన అనుభవిస్తూ కన్నీటి చుక్కలు రాల్చడమే తప్ప వేరే ఆశ తన జీవితంలో మిగల్లేదు. స్టడీ ఆగిపోయింది. చెప్పాలంటే తన జీవితమే ఆగిపోయింది. కొడుకు బాగా చదువుకొని ఏదో ఒకటి సాధిస్తాడు, వారికి తోడు నీడగా ఉంటాడు అనుకున్న తల్లిదండ్రులకు నిరాశను మిగిల్చాడు సందీప్. మౌనం తన మాట అయ్యింది. కన్నీళ్ళు తన బాధను వ్యక్తపరుస్తున్నాయి. తల్లిదండ్రులు వచ్చి ఇలా ఎన్ని రోజులు ఉంటావని చెప్పినా
వినలేని పరిస్థితి సందీప్ది. అలా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, చివరిగా అందరి ఆశలకు ప్రాణం పోశాడు సందీప్. ఆ డిప్రెషన్లోంచి బయటికి వచ్చాడు. తన స్టడీ మీద ఫోకస్ చేసి ఈ ఇయరే ఆ అబ్బాయి ఎగ్జామ్స్ రాశాడు. ఈ అబ్బాయి నాకు చాలా బాగా తెలుసు. తనకు ఈ వీడియో అంకితం. అయితే ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఎప్పుడైనా సరే మనం అనుకున్నదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే సందీప్ జీవితాన్ని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఎంతలో మార్చేసిందో మీరే చూశారు ఈ వీడియోలో. అలాగే స్టూడెంట్స్ కోసం నా విజ్ఞప్తి ఏమిటంటే, ఏ టైంలో చేసే పని ఆ టైంలో చేయండి. చదువుకునే టైంలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తే మీ లైఫే కాకుండా మీ ఇంటి వారి లైఫ్ని కూడా స్పాయిల్ అవుతున్నాయి. ఎన్నో ఆశలతో కని పెంచిన తల్లిదండ్రులకు నిరాశ, కన్నీళ్లు మాత్రమే మిగులుతున్నాయి. ఎంతో కష్టపడి రూపాయికి రూపాయి పోగు చేసి వారి ఆశలను చంపుకొని తమ పిల్లల చదువుల కోసం డబ్బును దాచిపెట్టి మన చదువుల కోసం ఖర్చు చేసినప్పుడు దానికి మనం బాధ్యతగా చదవాలి. తల్లిదండ్రులను రేపటి రోజు వాళ్ళకి ఏం ఇవ్వగలుగుతామనేది ఆలోచించాలి. బాగా చదువుకొని మీరు ఒక స్థాయిలో ఉంటే ఈ ప్రపంచమే మీకు సొంతమవుతుంది. మీ తల్లిదండ్రుల పేరును నిలబెడుతుంది. నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సందీప్కి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే మంచి అడ్వైస్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ and share my video. Thanks for watching. Thank you all.